హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఈ రోజైతే నేను మీ అందరికీ ఒక హెల్దీ రైస్ ఐటము, ఇది క్యారేజ్లో కానీ లేదా మన ఇంటి దగ్గర చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఆ ఐటము మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఇది కొబ్బరి పాలు. ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని శుభ్రంగా కడిగేసి చిక్కగా పాలు తీసుకొని పక్కన పెట్టాను. తర్వాత 2 చిన్న బంగాళదుంపలు, చిన్న ఆనియన్, 3 పచ్చిమిర్చి, కోర్ గరం మసాలా అనేది కొంచెంగా తీసుకున్నాను. సాజీరా 1 టేబుల్ స్పూన్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి మెంతుకూర ఒక కట్ట తీసుకున్నాను. దీంట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమీ వాడట్లేదు. ముందుగా స్టవ్ వెలిగించాను. వెలిగించి బాండి పెట్టి తర్వాత దాంట్లో చక్కగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం వేసాను. తర్వాత నెయ్యి వేసాను అనమాట. మంచి టేస్ట్గా ఉంటుంది. అచ్చంగా నేతితో చేసుకున్న పిల్లలకి పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. అది సన్ఫ్లవర్ కాబట్టి నేను కొంచెం అది సగం ఇది సగం వేసాను అనమాట. అది హీట్ అయ్యింది. తర్వాత 4 జీడిపప్పుల్ని దాంట్లో వేసాను. మనకు కావాల్సిన ఉన్నోళ్ళు, బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నా మనం చక్కగా హాయిగా తినవచ్చండి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసాను. చక్కగా 2 ఇలాచి, లవంగ, చిన్న చెక్క ముక్క, జస్ట్ ఫ్లేవర్ గురించే తప్ప కానీ వేరే ఏమీ అక్కర్లేదనమాట. అవన్నీ కొంచెం లైట్గా ఆయిల్లో వేయంగానే తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా నూనెలో చక్కగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది, ఆనియన్ ఫ్లేవర్ అనేది ఆయిల్కి చక్కగా బాగా పడుతుందనమాట. అందుకని వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత చూసారా, ఇప్పుడు నేను ఇందాక కోసి పెట్టుకున్నటువంటి పొటాటోని, తర్వాత టమాటోని, మనకి మీల్ మేకర్ అవి సోయా కూడా వేసేసాను అనమాట. ఇవన్నీ లైట్గా చక్కగా వేసేసి మనం కొంచెం అటు ఇటు గరిటతో కలిపేసుకొని దానికి కావలసినటువంటి సాల్టు, పసుపు వేసేసి మనం కలుపుకొని కొంచెం లిడ్ పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా అయితే మనం వేగాలండి. ఎందుకంటే మనకి ఈ కొబ్బరి పాలతోనూ మెంతుకూర, ఈ సోయా ఇవన్నీ కూడా హెల్త్ వైజ్ మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కొబ్బరి పాలు వల్ల మన చర్మం కానీ ఈ డైజెషన్ కానీ చాలా ఉపయోగపడుతుంది. సోయా వల్ల ప్రోటీన్ వస్తుంది. చక్కగా మెంతు ఆకు వల్ల మనకి ఐరన్ అది పుష్కలంగా ఉంటుంది. తర్వాత గట్స్కి మనకి చాలా హెల్త్ వైజ్గా చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్గా కూడా ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఇంకా ఏమీ వాడలేదు. నెయ్యి అంతా కూడా హెల్త్ వైజ్గా బాగుంటుంది. ఒక్కసారి మీరందరూ కొబ్బరి అన్నం కాకుండా ఇలా మెంతు ఆకేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. కొంచెం మగ్గిన తర్వాత వెజిటేబుల్ నేనేమి చేశానంటే ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చక్కగా ఫ్రెష్గా కడుక్కున్నటువంటి లేత మెంతాకండది ఆ ఆకును కూడా వేసేసాను అనమాట. వేసి ఒక్క 2 నిమిషాలు అలా ఫ్రై చేసి మనం లిడ్ పెడితే ఈలోగా మనం ఆ గ్లాస్తో నేను ఒక గ్లాసు బియ్యం మాత్రమే తీసుకున్నానండి, సరిపోతుంది. అది 3 మనుషులకి. నేను ఆ బియ్యాన్ని చక్కగా 2 సార్లు కడిగేశాను. 1కి 2 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్న గ్లాస్తో మనం చిక్కగా కొబ్బరి పాలు కూడా తీసుకున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ చక్కగా సరిపోతుంది. ఎందుకంటే అది సోనా మసూరి బియ్యం అండి. ఇదే మనం బాస్మతి బియ్యంతో కూడా చక్కగా చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు వెజిటేబుల్స్, మసాలా అన్నీ చక్కగా వేగిపోయి దాంట్లో మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి చిక్కటి కొబ్బరి పాలని వేసుకొని ఒక్కసారి గరిటతో అలా టర్న్ చేసుకొని మనం పెడితే కొబ్బరి పాలు కొంచెం మసాలానంతా చక్కగా పీల్చుకుంటాయండి. పీల్చుకున్న తర్వాత మనం ఈ రైసు, దానికి సరిపడేటువంటి వాటర్ని మనం దాంట్లో కుక్కర్లో వేసేయాలన్నమాట. చూసారా, మసాలాని కొంచెం ఉడకాలన్నమాట అదంతా కూడా. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక్క 2 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారా, చిన్నగా బాయిల్ వచ్చింది అదంతా కూడాను. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం కడుక్కున్నటువంటి ఆ బియ్యాన్ని, కొలతగా వేసుకున్నటువంటి వాటర్ని కలిపేసి చక్కగా వేసేసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ని మనం సరిపోతుందో లేదో అడ్జస్ట్ చేసుకొని మనం ఆ చాలపోతే కనుక సాల్ట్ కూడా వేసేసి కుక్కర్కి లిడ్ పెట్టేసుకోండి. 3 విజిల్లు చక్కగా. రైస్ కూడా ఏం నానక్కల్లా. బాస్మతి బియ్యం అయితే మనకు తెలుసు కదండి, కొంచెం ముందుగా మనం నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ ఖాళీ టైంలో మనం రైతా కూడా తయారు చేయవచ్చు. చూసారా, పెరుగు తీసుకున్నాను 1 కప్పు, దాంట్లో సాల్ట్ వేసాను 1 స్పూను, చిన్న పచ్చిమిర్చి వేసి ఒకే ఒక్క ఆనియన్ని సన్నగా చాప్ చేసేసి చక్కగా కలిపేశాను. మీ దగ్గరికి అవైలబుల్ ఉంటే చక్కగా క్యారెట్, చిన్న టమాటో కూడా వేసుకుంటే రైతా అనేది సూపర్గా ఉంటుంది. ఎలాగో ఎండలు బాగా పెరుగుతున్నాయి కదండి. ఇలా రైస్ ఐటెంతో కనుక మనం రైతా అవి చక్కగా చేసి పిల్లలకి పెడితే చక్కగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ మనం చాలా ఫిట్గా ఉండడానికి
సరిపోతుంది అనమాట. దీనికి ఏ కర్రీ కూడా అక్కడ చూసారా, పైన చక్కగా కొబ్బరి పాలు, మనకి మీల్ మేకరు, ఇవంతా కూడా పొటాటో ఎంత బాగా కనబడుతున్నాయో, ఆకుకూర, మెంతికూర. ఇప్పుడు దీన్ని ఒక్కసారి నేను కలిపేస్తాను. చూసారా, ఇలా కలుపుతుంటేనండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలాగా ఒక్కసారి ఎప్పుడైనా మనకి వేరే వెజిటేబుల్ లేకపోయినా, లేదా మెంతి కూర అవైలబుల్ ఉన్నా, కొబ్బరి ఎక్కువ ఉన్నా కూడా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి, వాళ్ళకి. ఎంత బాగుంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.